మనం వాడే ప్రతి నోటుపై మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంటుంది. దానికి కారణం మహాత్మా గాంధీ జాతి పిత కాబట్టి నోటుపై ఆయన బొమ్మను ముద్రించారని మనలో చాలా మంది భావిస్తారు. కానీ అంతకు మించిన సాంకేతిక కారణాలు, విశేషాలు ఆ బొమ్మ ముద్రించడం వెనుక దాగున్నాయి. 1996వ సంవత్సరం వరకు మన కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ లేదు. అప్పట్లో దొంగ నోట్ల బెడద ఎక్కువగా ఉండేది. ఏ భావం వ్యక్తీకరించలేని స్థిరంగా ఉండే బొమ్మలు అంతకు ముందు నోట్లపై ముద్రించడం వల్ల దొంగ నోట్ల ముద్రణ చాలా సులువైపోయింది. దీంతో ఆర్బీఐ బాగా ఆలోచించి నవ్వుతున్న గాంధీజీ బొమ్మను ఎంచుకుంది. దానికి కారణం ఆ బొమ్మను దొంగ నోట్లపై అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేయడం చాలా కష్టమని కొన్ని ప్రయోగాల ద్వారా తెలుసుకొని గాంధీజీ నవ్వుతున్న బొమ్మను ముద్రించడం ప్రారంభించింది. దీంతో ఇంకొక వివాదం మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా చోట్ల మనకు వినపడే మాట, ఎందుకు గాంధీజీ బొమ్మను మాత్రమే ముద్రిస్తారు? మిగతా స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు ఇలా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు కదా, మరి వారి బొమ్మలను ఎందుకు ముద్రించరు అనే వాదనలు మనకు ఇప్పటికీ తరచూ వినపడుతుంటాయి. దీనికి కారణం ఆర్బీఐ కమిటీ తీసుకున్న నిర్ణయం. అదేంటంటే, భారతదేశం విభిన్న కుల, మత, ప్రాంతాల ఇలా ఎన్నో వైవిధ్యమైన మనుషుల సమూహం. ఇలాంటి దేశంలో దేశ సంస్కృతిని, ఆదర్శాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని మహాత్మా గాంధీజీ ప్రతిబింబించినట్లు మరొకరు ప్రతిబింబించలేరని ఆర్బీఐ కమిటీ భావించిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఒకానొక సందర్భంలో పార్లమెంటుకు తెలిపారు. ఈ కారణాల వల్ల గాంధీజీ బొమ్మ మాత్రమే మన నోట్లపై కనబడుతోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.